హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా, ఫ్లఫీగా చాలా బాగుండే ఈ అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. దీంట్లో బియ్యము, రవ్వ ఏం వేయాల్సిన అవసరం లేదండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఈజీగా, సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముందుగా నేను 1.5 కప్పు మినపగుండు ఉంటుంది కదండి, అది నైటే నానబెట్టి పెట్టేశాను. 1.5 కప్పు. ఇది 6 to 8 hours బాగా నానిపోవాలండి. పప్పు ఎంత బాగా నానితే మనకి వడ అనేది అంత బాగా వస్తుంది. పప్పులు 2 భాగాలుగా అయ్యేలాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక జార్లో వేసుకొని 3 ఇంచుల అల్లం ముక్కను వేసేసి 2 పచ్చిమిర్చిని ఇలా సగానిగా చేసుకొని వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొన్నన్ని వాటర్ వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా వేసేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది పట్టుకుంటే ఇలా ఫ్లఫీగా ఉండాలన్నమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి వడ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక 1/2 hour పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి అనేది ఇంకా ఎక్కువ ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు మరీ ఎక్కువగా కలుపుకుండా లైట్గా కలుపుకుంటే మనకి గారె వేసుకున్నప్పుడు గారె అనేది చాలా గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకొని చేతికి కర్చీఫ్ని తడిపి అరచేతి మీద వేసుకొని ఇలా గారెలాగా ప్రిపేర్ చేసి రంధ్రం పెట్టి వేడివేడిగా మనం కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలానే అన్ని వడల్ని కూడా వేసేసుకోవాలి. వడలు వేసుకునే ప్రతి ఒక్కసారి కూడా ఒక్కొక్క దానికి గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఒక్కోదానికి ఒకటి అతుక్కుపోతాయి అన్నమాట. అలా అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేయాలి. అట్లా వేస్తే మనకి చాలా రౌండ్గా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఫ్లేమ్ కూడా హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో? చాలా బాగుంటాయండి. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనం పప్పు ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి గారెలు అనేటివి అంత ఫ్లఫీగా వస్తాయండి. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. సోడా కానీ, రవ్వ కానీ, బియ్యం వేయడం, మెంతులు వేయడం ఏం వేయాల్సిన అవసరం లేకుండా మనం అల్లంతో తయారు చేసిన వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా నైటే మనం నానబెట్టుకొని పొద్దున్నే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఇంట్లో కూడా మనం బ్రేక్ఫాస్ట్కి కూడా వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? పైన క్రిస్పీగా, లోపల ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉండే ఈ అల్లం మినపవడలు మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.